హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా. వరం, ఈ ఒక్కసారికి నా మాట మన్నించవే అని బ్రతిమలాడుకున్నాడు ఆదిత్య. సరే మామ, నీ ఇష్టమైతే అంది యశస్వి. మర్నాడు పంతులు గారు వచ్చి గంటసేపు పంచాంగం తిరగవేసి అటూ ఇటూ లెక్కలు కట్టి 2 నెలల తర్వాత ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిర్ణయించారు. పెళ్ళైన తర్వాత యశస్విని తీసుకొని యుఎస్ వెళ్ళిపోవటానికి కాస్త అటూ ఇటుగా మరొక 15 రోజులు మాత్రమే ఉంటుంది. తనకింత తొందరగా పెళ్లి ముహూర్తం కుదిరిపోతుందని అనుకోలేదు యశస్వి. మామకి పెళ్ళాన్ని అయిపోతున్నాను అనుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే రాగాకి కాల్ చేయాలని అనుకుంది. అవును, అసలు నేను మామ వచ్చిన దగ్గర నుంచి రాగాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా అని ఆలోచించుకుంది. ఇప్పుడు ఫోన్ చేసి మామయ్య వచ్చాడని చెప్తే నన్ను మర్చిపోయావని ఫుల్గా తిట్టిపోస్తుంది. తిట్లైనా భరిస్తాను గాని ఇంత మంచి శుభవార్త దానికి చెప్పకపోతే ఎలా అనుకొని కాల్ చేయటానికి ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఈలోగా అనుకోకుండానే రాగా యశస్వికి కాల్ చేసింది. లిఫ్ట్ చేసిన వెంటనే, హాయ్ రాగా, నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను, నువ్వే చేశావు అంది యశస్వి సంతోషంగా. సారీ యశ్, ఫ్రెండ్స్ అందరం నిన్న ఇక్కడ కలిసాం. అందరం మాట్లాడుకుని నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీ దగ్గరికి వద్దామని అనుకున్నామే 2 రోజుల్లో. కానీ నిన్న రాత్రి అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. నేను మమ్మీ ఇద్దరం యూఎస్ బయలుదేరుతున్నాం. అసలు ఇంకొక నెల పోయాక అన్నయ్యతో కలిసి ముగ్గురం వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ ఈలోపే అమ్మమ్మకి బాగోకపోవడంతో నేను మమ్మీ ముందుగా వెళ్ళిపోతున్నాం. అన్నయ్య ఒక్కడే ఇంకో 1 నెల రోజుల్లో తిరిగి మా దగ్గరికి వచ్చేస్తాడు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను. అక్కడికి వెళ్ళాక నీకు అన్ని విషయాలు కాల్ చేస్తానులే. ఇప్పుడు టైం లేదే అని పెట్టేస్తున్నా. నీతో ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోవాలని అనిపించలేదు. అందుకే కాల్ చేశాను. ఉంటాను, బాయ్ అంది రాగా. అరే, నేను గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంటే రాగా చెప్పిన వార్త విని యశస్వి ఇంకేం అనలేక, సరే రాగా, నువ్వు కంగారు పడకు. వాళ్ళ హెల్త్ సెట్ అయ్యాక నువ్వే నాకు కాల్ చేయి. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంది. ఓకే అంటూ పెట్టేసింది రాగా. అయ్యో, రాగాతో కలిసి చాలా ఎంజాయ్ చేయాలనుకున్నాను నా పెళ్లిలో. అసలు మామ వచ్చిన దగ్గర నుంచి ఒకసారి కూడా ఫోన్ చేయలేదు నేను. మామ వచ్చిన దగ్గర నుంచి ఏంటో అంతా బిజీ బిజీ అయిపోయింది. రాగాని మర్చిపోలేదు కానీ ఏదో అశ్రద్ధ, అనవసరంగా మాట్లాడలేకపోయాను అనుకుంది యశస్వి. ఎక్కువ టైం లేకపోవడంతో పెళ్లి పనులు తొందరగా మొదలుపెట్టేశారు. యశస్విని తనతో తీసుకుని వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడు ఆదిత్య బిజీగా. యశస్విని తీసుకొని ప్రతిరోజు ఏదో ఒక పని మీద సిటీలోకి వెళ్ళొస్తూనే ఉన్నాడు. ఇంట్లో అందరికీ బట్టలు తీయటానికి మాధవయ్య గారిని లక్ష్మిని రమ్మని పిలిచినా, మాకేం తెలుసురా, అవన్నీ మీరిద్దరూ వెళ్ళి తీసుకొచ్చేయండి. ఎవరెవరికి బట్టలు ఇవ్వాలో ఇదిగో మొత్తం లిస్టు రాసి ఉంచాం. నేను మీ అమ్మ కలిసి సరిగ్గా చూసుకొని ఏదీ మర్చిపోకుండా తీసుకువచ్చేయండి అన్నారు మాధవయ్య గారు. అక్క, పోనీ నువ్వు రావచ్చు కదా అన్నాడు శ్రావణిని. మీ ఇద్దరికంటే నాకు ఎక్కువ ఏం తెలుసు చెప్పు. అమ్మ ఒక్కతే ఇంట్లో పనులు చేసుకోలేకపోతుంది. నా అవసరం ఇక్కడే ఎక్కువ ఉంది. మరేమనద్దు కానీ మీరిద్దరూ వెళ్ళిరండి అంది శ్రావణి కూడా. ఆదిత్య యూఎస్ నుంచి వస్తూ కారు బుక్ చేశాడు. ఆ రోజే కొత్త కారు రావడంతో శ్రావణిని కూడా తీసుకొని తల్లిదండ్రులతో కలిసి ముందుగా గుడికి వెళ్ళొచ్చి అదే కారులో ఆదిత్య యశస్వి ఇద్దరూ సిటీలోకి బయలుదేరారు. సాయంత్రం వరకు ఇద్దరూ కావలసిన బట్టలు, వస్తువులు, పెళ్లికి కావలసినవన్నీ షాపింగ్ చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్తో కలిసి ఏదో పని మీద షాపింగ్ మాల్కి వచ్చిన శౌర్య యశస్విని దూరం నుంచే చూశాడు. దగ్గరికి వెళ్ళి పలకరిద్దాం అనుకునేలోపే ఆదిత్య వచ్చి ఏదో చూపిస్తున్నాడు యశస్వికి. తెల్లగా, అందంగా, దాదాపుగా నా వయసే ఉంటుందేమో, చాలా బాగున్నాడు ఆ వ్యక్తి. బహుశా యశస్వి అస్తమానం మా మావయ్య అంటుంది కదా, అతనేనేమో. చాలా అందగాడే. యశస్వి కళ్ళైతే ఇక దేని మీద నిలవలేనట్టు అస్తమానం ఆదిత్య వైపే చూస్తూ మాట్లాడుతోంది. అందంగా ఉన్న ఆదిత్య ఒంటి మీద తను తీసిన షర్టు పెట్టి చూసుకుంటోంది. ఆదిత్యతో పరిచయం లేదు కాబట్టి దగ్గరికి వెళ్ళి పలకరిస్తే ఏమనుకుంటాడో అని దూరంగానే ఉండిపోయాడు శౌర్య. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా షాపింగ్ చేస్తుంటే దూరం నుంచే చూశాడు యశస్వి కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని. రాగా వెళ్ళిపోయిందన్న విషయం ఫోన్ చేసే ఉంటుంది యశస్వికి అనుకున్నాడు. ఇంతలో శౌర్య ఫ్రెండు శివ వచ్చి, ఏంట్రా అలా చూస్తున్నావు, పిల్ల బాగుందా అన్నాడు యశస్వి వైపు చూసి. షటప్, తను రాగా ఫ్రెండ్ రా. ఆ అమ్మాయికి పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. అదిగో పక్కన ఉన్నాడే అతనే వాళ్ళ మావయ్య అన్నాడు శౌర్య. ఓ అవునా అన్నాడు శివ. శౌర్యని చూడనే లేదు యశస్వి. కాసేపటి తర్వాత షాపింగ్ అయిపోయిందేమో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
యశస్వికి ఆదిత్యకి పెళ్లి చేస్తున్న విషయం పక్క ఊరిలో ఉన్న రాఘవయ్య గారికి కూడా తెలిసింది. తరచుగా ఆ ఊరి నుంచి ఈ ఊరికి వచ్చేవాళ్ళు, ఈ ఊరు నుంచి ఆ ఊరిలోకి వెళ్ళేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఏళ్లు గడిచిపోతున్నా ఆ ఊరికి ఈ ఊరికి మధ్య చిన్న చిన్న తగాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రాఘవయ్య గారు మాధవయ్య ఇద్దరూ ఎదురుపడుతూనే ఉన్నారు. యశస్వి ఎదిగినప్పుడు కబురు పెట్టినా రాఘవయ్య రాలేదని అప్పటి నుంచి బంధుత్వాన్ని పక్కన పెట్టేశారు మాధవయ్య గారు. కొడుకు లేకపోయినా కోడల్ని మనవరాల్ని మాధవయ్య తీసుకుని వెళ్ళిపోయాడని రాఘవయ్యలో కోపం మాత్రం పోలేదు. అప్పుడప్పుడు యశస్వి కూడా ఎదురుపడుతూనే ఉంటుంది. ఒకసారి సిటీలోకి వెళుతున్నప్పుడు యశస్విని చూశాడు. పక్కనే ఉన్న వ్యక్తి అదిగోనయ్యా ఆ పిల్ల మన సుధాకర్ బాబు కూతురు అని చూపించాడు. ఆ పిల్ల తన మనవరాలా ఈ పిల్ల అనుకున్నాడు యశస్విని చూసి. కానీ దగ్గరికి వెళ్ళలేదు, మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి తన ఇంట్లోనే ఉండుంటే తనకి ఒక కూతురు ఉంది, ఆ కూతురికి ఒక కొడుకు ఉన్నాడు కదా, వాడికే ఇచ్చి చేసుకుందును అనుకున్నాడు మనసులోనే. ఇదంతా జరగకపోవటానికి కారణం మాధవయ్యని మనసులో మరింత కోపాన్ని పెంచుకున్నాడు. పెళ్లి బట్టలన్నీ వచ్చాయా లేదో, ఎవరెవరికి చెప్పాలో, ఏమేం కావాలో అన్నీ చూసుకుంటున్నారు శ్రావణి, లక్ష్మి. ఇంకా పెళ్లికి నెల రోజుల టైం ఉండనే ఉంది. పెళ్ళి అనుకున్న తర్వాత శ్రావణి, యశస్వి కూడా ఎక్కువగా ఇక్కడే ఉంటున్నారు. లక్ష్మి శ్రావణి కలిపి పిండి వంటలు ఏం చేయాలో, ఎవరెవరిని పిలవాలో, యశస్వికి కొత్తగా ఎలాంటి నగలు చేయించాలో లెక్కలు వేసుకుంటున్నారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని మాధవయ్య గారి ఆలోచన. యశస్వికి తండ్రి లేడు కాబట్టి ఏ లోటు రాకూడదని అమ్మమ్మ తాతయ్యగా అన్నీ సమకూర్చి పెట్టాలని లక్ష్మి ఆలోచన. కూతురు దూరంగా వెళ్లకుండా తనకి ఎంతో ఇష్టమైన తమ్ముడి చేతిలోనే పెడుతున్నందుకు శ్రావణికి కొండెక్కినంత సంబరంగా ఉంది. ఇక ఆదిత్య, యశస్వి అయితే చెప్పక్కర్నే లేదు. ఇద్దరూ ఒకరి దగ్గర ఒకరు ఉన్నా అస్సలు తొందరపడటం లేదు. కొద్ది రోజుల్లో వరం నా భార్య అయిపోతుందని ధీమాగా ఉన్నాడు ఆదిత్య. మామ పక్కనుంటే నాకేంటి దిగులు అని సంతోషంగా కళ్ళు కంటోంది యశస్వి. ఆదిత్య పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు లిస్టు రాయటానికి. శ్రావణి తెచ్చిన కొత్త బట్టలన్నీ నీట్గా సర్దుతోంది. అమ్మా, ఇంకా ఏమేం కావాలో, ఏమేం చేయాలో తొందరగా చెప్పు, ఏదీ మర్చిపోకుండా చేయాలి కదా అన్నాడు ఆదిత్య. ఆది, రేపు మనిద్దరం ఒకసారి సిటీకి వెళ్ళి వద్దాంరా, పెళ్లి కార్డులు పట్టుకొని ముఖ్యమైన వాళ్ళకి చెప్పేసి వచ్చేద్దాం అన్నారు మాధవయ్య గారు. ఇంతలో పొలం దగ్గర నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, పొలం దగ్గర బాగా గొడవ జరుగుతోంది, ఆ రాఘవయ్య తన మనుషుల్ని తీసుకువచ్చి తగువ పెడుతున్నాడు అని చెప్పడంతో మాధవయ్య గారు, ఆదిత్య పొలానికి బయలుదేరారు. వద్దంటున్న యశస్వి కూడా నేను వస్తానంటూ ఆదిత్య వెనకే బయలుదేరింది. తండ్రి కొడుకు ఇద్దరూ వెళ్ళేసరికి అక్కడ చాలా పెద్దగానే గొడవ జరుగుతోంది. బావమర్దులయ్యే ఇద్దరు వ్యక్తుల పొలాలు పక్కపక్కనే ఉండటంతో తన పొలంలో కొంత వాడి పొలంలో కలిపేసుకున్నాడు అంటాడు ఒకడు. కాదు, అది నాదే, నువ్వే అనవసరంగా గొడవ పెడుతున్నావు అంటాడు ఇంకొకడు. ఇద్దరూ బాగా గొడవ పడుతున్నారు. మాటా పెరిగింది. అందులో ఒకడు రాఘవయ్య గారి ఊరి పిల్లనే చేసుకోవటంతో వాడికి వత్తాసుగా రాఘవయ్య కూడా కదిలి వచ్చాడు. ఆ ఊరి గొడవ నువ్వు వచ్చి తీర్చవలసిన అవసరం లేదు అన్నారు మాధవయ్య గారు. మా ఊరి పిల్లని చేసుకున్నందుకు మీరంతా కలిసి కక్షగట్టి వాడి పొలాన్ని మీ పొలంలో కలిపేసుకుంటున్నారు. మర్యాదగా న్యాయం చెయ్యండి, లేదంటే ఈ విషయం ఎంతవరకైనా వెళ్తుంది అన్నాడు రాఘవయ్య. పోనీ తమ ఊరివాడిని ఎందుకురా గొడవ గంగులు, ఇద్దరూ అయిన వాళ్లే కదా అని ఏదో విధంగా సర్ది చెబుతామని అనుకుంటే, చూశారు మాధవయ్య గారు, అయ్యా, నాకున్నదే కొంచెం, అందులో సగం వాడే కల్పించుకుంటే ఇక నేనేం తిని బతకాలి అన్నాడు మాధవయ్య గారి ఊరివాడైన గంగులు. ఇద్దరు గొడవ శాంతం విని సామరస్యంగా సర్ది చెబుతామంటే ఆ అవకాశం అసలు ఇవ్వటం లేదు రాఘవయ్య. కావాలనే రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నాడు. నాన్న, ఈ గొడవ తీరేలా లేదు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు ఆదిత్య. నిన్న కాక మొన్న పుట్టినవాడివి, నీకేం తెలుసు ఈ ఊరి గొడవలు, మర్యాదగా నోరు మూసుకుని వెళ్ళకపోతే నేనేం చేయాలో అది చేయాల్సి వస్తుంది అన్నాడు రాఘవయ్య పొగరుగా. కొడుకుని అనేసరికి కోపం వచ్చింది మాధవయ్య గారికి. నువ్వేం పెద్ద మనిషివి రాఘవయ్య, మా ఊరి గొడవని నువ్వు వచ్చి తీరుస్తావా? నువ్వే కనుక పెద్ద మనిషివైతే మీ ఊరి గొడవ కాబట్టి మీరే తీర్చుకోండి పెద్దవాడిగా వదిలేయాలి. అంతేకాని ఇలా పక్కనే ఉండి ఒక మాటకి 4 మాటలు వేసి మరింత గొడవ పెద్దది చేయవు అన్నారు మాధవయ్య గారు. మీ ఊరి గొడవను నా నెత్తి మీద వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాడొచ్చి తీర్చమని అడిగితే నేను వచ్చాను. ఎదుటి వాళ్ళ ఆస్తుల్ని లాక్కోవడం మీకు అలవాటే కదా అన్నాడు రాఘవయ్య యశస్వి మీద దృష్టి నిలిపి. రాఘవయ్య ఏ ఉద్దేశంతో ఆ మాట అంటున్నాడో అర్థమైంది ఆదిత్యకి, మాధవయ్య గారికి కూడా. మేము ఒకటి మాట్లాడితే నువ్వేదో మాట్లాడుతున్నావేంటి రాఘవయ్య మీదకు వెళుతూ అన్నాడు ఆదిత్య.
రాఘవయ్య వక్రబుద్ధి ముందే తెలిసి ఉండటంతో మాధవయ్య గారి కొడుకుని వెనక్కి లాగారు. అది ఎందుకురా వాళ్ళతో మనకు గొడవ, లాయర్ గారికి ఫోన్ చేయి, అదేదో ఇప్పుడే ఈ క్షణమే తేలిపోవాలి అన్నారు మాధవయ్య గారు. లాయర్లని పోలీసుల్ని తీసుకొని రావడం మీకు అలవాటేమో కానీ మాకు వాళ్ళ అవసరం లేదు. నా నోటి మాటే చాలు. ఎవడు వస్తాడో రండి, ఈ పొలం మా వాడిది, వాడికి నచ్చినట్టు వాడు చేసుకుంటాడు, చుట్టూ వాడి కంచె కట్టుకుంటాడు అని కోపంగా పక్కవాడి చేతిలో కర్ర లాక్కుని ముందుకు వచ్చాడు రాఘవయ్య. పొలం గల పెద్ద మనిషి, అలా ఎలా చేస్తావయ్యా, నువ్వు పక్క ఊరి నుంచి వచ్చావు, అసలు ఇది మీ ఊరికి సంబంధించిన గొడవ కానే కాదు, మా ఊరికి సంబంధించింది, నువ్వెవడు మధ్యలోకి రావడానికి అని కర్ర పట్టుకొని మాధవయ్య గారి ముందు నించున్నాడు గంగులు. మేము పెద్దలం మాట్లాడుకుంటే నువ్వెవడరా మధ్యలోని అంటూ వాడిని కొట్టడానికి కర్రెత్తాడు రాఘవయ్య. అనుకోకుండా మాధవయ్య గారు వాడిని వెనక లాగేసరికి వాడి మీద పడవలసిన బలమైన దెబ్బ రాఘవయ్య గారి మీద పడింది. తల మీద బలంగా తగలటం, నెత్తురు బయటకు రావటం, అమ్మా అని మాధవయ్య గారి పడిపోవటం క్షణంలో జరిగిపోయింది. అది చూసిన ఇరువైపుల వాళ్ళకి మతిపోయింది. ఎవరేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆదిత్య కోపంతో, ఎంత ధైర్యంరా నీకు, నా తండ్రినే కొడతావా అని కర్ర తీసుకొని రాఘవయ్యని 4 బాదాడు. యశస్వి ఈ గొడవకి బాగా బెదిరిపోయి ఏడుస్తూ తాతయ్యని ఒళ్ళోకి తీసుకొని తాతయ్య అని పిలిచింది. అయినా మాధవయ్య గారు పలకలేదు. తాతయ్యకి చాలా రక్తం పోతుంది మామ, ముందు తాతయ్యని హాస్పిటల్కి తీసుకువెళదాంరా, వాళ్ళ సంగతి తర్వాత అని ఆదిత్యని వెనక్కి లాగటంతో ఆదిత్య ఇంకా కొంతమంది కలిసి మాధవయ్య గారిని తీసుకొని ఇంటి వరకు తీసుకువచ్చి కారులో పడుకోబెట్టారు. ఏం జరిగిందో అని లక్ష్మి వాళ్ళ ద్వారా తెలుసుకొని లక్ష్మీ శ్రావణి ఏడుస్తూ కారు ఎక్కారు. అందరూ కలిసి మాధవయ్య గారిని సిటీలోకి తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏదో ఆవేశంలో మాటలతో కోపాన్ని తీర్చుకోవాలని రాఘవయ్య అనుకున్నాడే కానీ ఇలా మాధవయ్య గారి మీద దెబ్బ పడుతుందని అస్సలు ఊహించలేదు. ఎదుటి మనిషి మీద కోపం ఉన్నంతకీ ఏదో చేయాలని ఆలోచించే మనిషి మనస్తత్వం, ఆ మనిషికి తన వల్ల ఏదైనా జరిగిందని అనుకున్న మరుక్షణం ఆ కోపం మొత్తం అంతా పోయి ఆ క్షణంలో మనసులో బాధ, భయం, పశ్చాత్తాపం మొదలవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.